స్టోరీ బోర్డ్. నాగరికత కళ్ళు తెరుస్తున్న తొలినాళ్లలోనే మహానగరాన్ని నిర్మించిన గొప్పదనం ఆంధ్రులది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆంధ్రులు 16 కిలోమీటర్ల చుట్టుకొలతతో మహానగరాన్ని నిర్మించారని ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు చెబుతున్నమాట. బౌద్ధ జైన మతాలకు కేంద్రంగా, ఆధ్యాత్మికతకు నిలయంగా వందల ఏళ్ల పాటు వర్ధిల్లింది ఈ నగరం. నా గతం ఇది అని ఆంధ్రులు ఓ మాట చెప్పుకోవాలంటే అది అమరావతి నుంచే మొదలవుతుంది. అమరావతి నగరానికి శంకుస్థాపన జరుగుతున్న తరుణంలో దాని చరిత్రేంటో చూద్దాం. ఇప్పుడంటే రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆంధ్రుల ప్రస్తావనలో తొలితరం నుంచే అద్భుతమైన రాజధాని నగరం ఉంది. నాటి గ్రీకు నగరాలకు ఏమాత్రం తీసిపోని వైభవం దీని సొంతం. కృష్ణానది తీరాన అమరావతి సమీపంలోని ధరణికోట ఆంధ్ర శాతవాహనుల రాజధాని. శాతవాహనుల్లో ప్రథముడైన గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఈ నగరం స్వర్ణయుగాన్ని చవిచూసింది. ఆంధ్ర పాలకులలో మొదటివారైన శాతవాహనులకు సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడిన బౌద్ధ మతం క్రీస్తు శకం 1వ శతాబ్దం ఆరంభం నాటికి తెలుగు నేల నలచెరుగులా విస్తరించింది. గౌతమ బుద్ధుడు కాలచక్ర ప్రక్రియను అమరావతిలోనే బోధించాడు. అంటే బౌద్ధ మతానికి సంబంధించిన ఆర్గనైజ్డ్గా విస్తరిల్లినటువంటి ప్రదేశము, ఎకనామిక్ రిసోర్స్. తర్వాత ఇక్కడ ఏంటంటే మెటీరియల్ లైమ్ స్టోన్ మనకి విపరీతంగా దొరుకుతుంది. ఎకనామిక్ ఇక్కడ నుండి మరి సౌత్ ఈస్ట్ ఏషియా అమరావతి తాలూకా శిల్పం తాలూకా ప్రక్రియ, అమరావతి శిల్పాల తాలూకా ప్రభావం మనకి సౌత్ ఈస్ట్ ఏషియా, మరి థాయిలాండ్ కంటే ఇండోనేషియా కానీ ఆర్చిపలియో కానీ ఈ దేశాల్లో అమరావతి తాలూకా ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అమరావతి బౌద్ధ శిల్పాలను అనుకరించడం జరిగింది. శాతవాహనుల కాలంలో ధాన్యకటకంగా ఉన్న ఈ నగరం తరువాతి కాలంలో ఇక్కడ నిర్మించిన అమరేశ్వర ఆలయం పేరు మీదుగా అమరావతిగా మారింది. అమరలింగేశ్వర స్వామి ఆలయంతో అమరావతి దేశవ్యాప్తంగా ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి స్వామి విగ్రహం 19 అడుగుల స్ఫటికలింగాకారంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఏటా మహాశివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానది ఒడ్డునే ఆలయం ఉండడంతో మహాపుణ్యక్షేత్రంగా అమరావతి వర్ధిల్లుతోంది. 128 అడుగుల ధ్యాన బుద్ధ ప్రాజెక్టు అమరావతి ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి చేర్చింది. 2004లో మొదలైన ధ్యాన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో బౌద్ధులకు పుణ్యక్షేత్రంగా మారింది. ఈ ప్రాజెక్టుపై బౌద్ధ మతంలోని ప్రధాన ఘట్టాలను దీనిపై రూపొందించారు. బుద్ధుడి జననం నుంచి మహానిర్యాణం వరకు అన్ని ఘట్టాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇక్కడ ఈ 2వ శతాబ్దంలో యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక మహాసామ్రాజ్యంగా ధాన్య కటకం ప్రధాన కేంద్రంగా వర్ధిల్లినటువంటి ప్రాంతం అది. అంటే అంత చారిత్రక వైభవం ఉన్నటువంటి ప్రాంతం. శ్రీధాన్యం, శ్రీధన, ధనకటక, ధాన్య కంపరి, ధాన్యవాటిక, దన్నడ, దమ్నాల కోట, ఇన్ని రకాల సంస్కృత ప్రాకృత తెలుగు పేర్లతో ఆ రోజుల్లో ఆ ప్రాంతం వర్ధింది. బౌద్ధ మతంతో పాటు జైన మతానికి కూడా పురాతన కాలం నుంచి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్. జైనుల 24వ తీర్థంకరుడైన చింతామణి పార్శ్వనాథుడి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. పార్శ్వనాథ స్వామి మూల విరాట్ కృష్ణానది గర్భంలో లభించడంతో జైనులు ఇక్కడే ఆలయం నిర్మించి అమరావతిని ఆరాధనా కేంద్రంగా మలుచుకున్నారు. ఏటా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు జైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. మన రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి జైనులు కోవెల సందర్శనకు వస్తూ ఉంటారు. చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఈ ప్రాంతానికి మరో విశేషం కూడా ఉంది. భౌగోళికంగా దక్షిణంగా ప్రవహించే కృష్ణానది ఇక్కడికొచ్చేసరికి ఓ పాయగా చీలి ఉత్తరం నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తోంది. వాస్తుపరంగా చూస్తే ఇది అద్భుతమైన ప్రాంతంగా పండితులు చెబుతున్నారు. ఈ నదీ తీరంలో రాజధాని ఉండడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి స్థితి. ఆ నదికి ఇటువైపు దుర్గమ్మ, అటువైపు అమరావతి, అక్కడ అమరేశ్వరుడు, అలా దైవపరమైనటువంటి ఆ రక్షణలు అక్కడ ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తించవచ్చు. రెండోది, ఆ నదీ తీరంలో ఉండడం అనేటువంటిది ఆ పవిత్రమైన నదీ జలాలను మనం వినియోగించుకునేటువంటి స్థితి చాలా మంచిది. వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజులు తరతరాలుగా అమరలింగేశ్వర స్వామి సేవలో తరించారు. విజయనగర సామ్రాజ్య నిర్మాత శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిని దర్శించి
ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెద్దమద్దూరు గ్రామ పంట భూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడున్న రాజశాసనం చెబుతోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణా తీరమైన అమరావతిని సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. 200 సంవత్సరాల కిందట వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి రాజధానిగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకున్న కాలం నాకు జ్ఞాపకం వస్తున్నాయి. తీరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రాంత ప్రజలకి అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడకు వచ్చిన గుర్తుగా ఆలయంలో నిర్మించిన తులాభార మంటపం, దాని ముందు వేయించిన శాసనం నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం అమరావతి అమరేశ్వరునిగా పూజలందుకుంటోన్న స్వామి అప్పట్లో ధరణికోట అమరేశ్వర స్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. దేశంలో అమరావతి అంత ఘనమైన చరిత్ర ఉన్న నగరాలు రాజధాని కేంద్రాలుగా చాలా తక్కువ. మొత్తంగా చూస్తే 1-2 మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా నాటి చారిత్రక వైభవాన్ని క్రమేపీ కోల్పోతున్నాయి. తుళ్లూరు కేంద్రంగా ఏపీ సర్కారు నిర్మిస్తోన్న రాజధాని నగరం నాటి ఆంధ్రుల వైభవానికి దీటుగా నిలుస్తోందనే భావనలను బలంగా నాటుతోంది ప్రభుత్వం. కొత్త రాజధానికి అమరావతి పేరు పెట్టి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం దాన్ని తీసుకురావటంలో విజయం సాధించటమే కీలకం. ఆంధ్రుల అజరామర రాజధాని అమరావతి గురించి మరిన్ని విశేషాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.